స్టార్ట్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మే 23, 2023 త్రిపుర రహస్యం పుస్తకం చదువుతూ లక్ష్మి గారు వివరిస్తారు. ఇందాకలా సీత గారు మీరు ఒక మెసేజ్ పెట్టారు కదా, దోష బుద్ధి అన్నది వైరాగ్యానికి కారణం అని కదా. ఏంటది? మీరు అన్మ్యూట్ అయ్యి మాట్లాడండి. కాబట్టి మేడం ఇప్పుడు వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది. వినిపిస్తుందా? అయితే పర్వాలేదు. నిన్న మొన్న అస్సలు రాలేదు. ఉమ్, నమస్తే మేడం. ఇప్పుడు నమస్తే. చెప్తున్నానండి. అది నిన్న చదివిన దాంట్లో ఒక చిన్న డౌట్ వచ్చింది. నేను రాత్రి ఎంత ట్రై చేసినా అది నా వాయిస్ అట్ రావట్లేదు. కొంచెం అందుకని ఫోన్ చేయొచ్చు, పర్వాలేదు. పేజ్ నెంబర్ చూసి ఉమ్, సరేనండి. ఎప్పుడైతే గ్రూప్ లో కుదరలేదో అదర్ టైం ఫోన్ చేయొచ్చు. చాలా మంది అలా చేస్తూ ఉంటారు, ఏం పర్వాలేదు. అవివేకము వైరాగ్యం వల్ల విచారం లభించును. వైరాగ్యము కలుగుటకు దోష దృష్టి కారణం అంటారు. అయింది వైరాగ్యం వల్ల కట్టయింది. వైరాగ్యము కలుగుటకు దోష దృష్టి కారణము అంటారు. దోష దృష్టి వల్ల వైరాగ్యం కలుగుతుందని అంటే ఈ ప్రపంచంలో అన్ని దోషాలతోటి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వస్తువు సంపాదించాం అనుకోండి, అది దోషమే కదా. దాంట్లో ఏదో సగం దోషం ఉంటుంది. ఏదో అనుభవిద్దాం అనుకుంటాం, ఇంద్రియాలు, ప్రతిదీ దోషమే కదా. ఈ దోష బుద్ధి అన్నది ఎప్పుడైతే మనకు అర్థమైందో, ఈ ప్రపంచంలో దోషం అనేది ప్రతి దాంట్లో ఉంది. దేని వల్ల మనకి తృప్తి రాదని తెలిసినప్పుడు వైరాగ్యం వస్తుంది. బాహ్యమైన వస్తువుల వల్ల మనకి తృప్తి రాదు, అవన్నీ దోషంతోనే ఉన్నాయి. అప్పుడు వైరాగ్యం వస్తుంది. అది ఆ పాయింట్ అర్థం. అది కూడా విచారం చేత వస్తుంది అని విచారించితేనే కదండి వస్తుంది. అంటే విచారం అనుభవంతో వచ్చేస్తుంది కదా. ఇప్పుడు చూడండి, మీరు ఎక్కువగా నచ్చిందని ఏదైనా అనుభవించినా ఆ ఇంద్రియం ఎఫెక్ట్ అయిపోతుంది. అంటే బయటనే ఉంది అనే భావన వల్ల మనకి ఆ బయట అన్నిట్లోని దోషం ఉందా అని ఎప్పుడైతే తెలిసిందో వైరాగ్యం వస్తుంది. తర్వాత దాని వల్ల వైరాగ్యం కలుగుతుంది. ఓకే, అది ఒకటేనండి. నేను దానికి అదే అడగాలనుకున్నాను. అంటే ప్రతిదీ దోషంతో ఉందండి. ఏది ఇప్పుడు సుఖం పూర్తిగా పొందాలంటే ఏ బాహ్య వస్తువులోని సుఖం పొందలేం కదా. ఏదో ఒక దానికి జబ్బు, పూర్తి సుఖం ఏ బాహ్య వస్తువులోనూ రాదు. లేదు, అది మళ్ళీ దోషమే కదా. ఇవాళ 100% అయిపోయిందని వచ్చిందండి. నేను వాళ్ళతో మాట్లాడాను కూడా. ఎందుకో చూద్దాం, ఎంతసేపు వస్తుందో అంతసేపు రానిండి, మాట్లాడాం. చదవాత రాకపోతే ఆపేద్దాం. నేను ఖర్చు సరే. మీరు అలా డౌట్లు అడిగితే అందరికి బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అవునండి. అది అంటే కొన్ని అప్పుడప్పుడు అనిపిస్తుంటాయి, కొన్ని డౌట్లు మధ్య మధ్యలో వస్తుంటాయి. అదే అడిగితే ఏమీ పర్వాలేదు, అందరం డిస్కస్ చేసుకుంటాం. అయితే ఇవాళ మనకి ఎంతసేపు నెట్ వస్తే అంతసేపు చెప్తాను. సరేనండి. సరే.